హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అడిగిన కామెంట్స్కి వచ్చేసి నేను ఈరోజు అయితే రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి. అసలు మీరు లాస్ట్ వీడియోలు నేను చేసినట్టువి చూసి దానికైతే వాళ్ళు ఆన్సర్ చేశారు, చక్కగా ఉన్నాయని చెప్పారు. కొంతమంది వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. మంచిగానే చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈరోజు నేను వాటికైతే రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే క్లియర్గా చూడండి. చిన్న వీడియోనే చేద్దామని అనుకుంటున్నాను, ఎక్కువగా లెంతీగా కూడా చేయను. ఓకేనా? ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళేక ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాము. చాలామంది అడుగుతున్నారండి, అసలు జీమెయిల్ అకౌంట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి యూట్యూబ్ అకౌంట్ అడుగుతున్నారు కదా, వాళ్ళకైతే నేను ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఉంటారో వాళ్ళకి క్లియర్గా అయితే అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్తామనుకుంటున్నానండి. ఇప్పుడైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చాలామంది అడుగుతున్నారు కదా, అసలు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి తెలియక చాలామంది అడుగుతున్నారండి. అలాగే థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి ఏంటి అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు కదా. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ చేసుకోవాలి అని అంటే మామూలుగా మనకు ఒక మొబైల్ ఉండాలండి, అలాగే మనకు ఒక సిమ్ కార్డు ఉండాలి, ఒక ఫోన్ నంబర్ ఉండాలి కదా. అలాగేనండి, మనకు నచ్చినది మనం కూడా క్రియేట్ చేసుకో విధంగా, అలాగే మనకు నచ్చిన విధంగా జీమెయిల్ అకౌంట్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్లోకి రావడానికి. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి అని అడుగుతున్నారండి. నేను కూడా నేను యూట్యూబ్లోకి వచ్చి మ్యాక్సిమం అయితే 1 ఇయర్ అయితే అయ్యింది. నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా 500 రీచ్ అయ్యారు, అంతేను. ఓకేనా? నేను సరిగా వీడియోలు కూడా సరిగా పోస్ట్ చేయడం లేదు, నేను కొంచెం బిజీ షెడ్యూల్డ్ వల్ల. ఇప్పుడైతే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అసలు అప్లోడ్ ఎలా చేయాలి, అలాగే వీడియోలు ఎలా చేయాలి అనే దాని గురించి అడుగుతున్నారు. లాస్ట్ ప్రీవియస్ వీడియోలు కానీ మీరు చూసినట్లయితే తప్పకుండా మీకు అర్థమవుతుందండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళైతే షార్ట్ వీడియోతో ముందైతే ట్రై చేయడం మంచిదనేది నా ఒపీనియను. షార్ట్ వీడియోల ద్వారా మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి. అలాగే షార్ట్ వీడియోలు మనం రోజుకు 2 పోస్ట్ చేసిన, ఒక లాంగ్ వీడియో మనం కానీ పోస్ట్ చేసినట్లయితే మంచిగా మనకు వాచ్ టైం అనేది కూడా రీచ్ అవ్వడానికి అయితే సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగారు కదా, అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి, ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి. ఆల్రెడీ దీనికి సంబంధించండి చాలా అంటే చాలా టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. నేను కూడా టెక్ ఛానల్సే ఫాలో అవుతూ నేనైతే యూట్యూబ్లోకి అయితే వచ్చాను. నాకు కూడా ఫస్ట్ తెలియదండి. కొత్త మంది ఎవరైతే యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో తప్పకుండా టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది గైడ్లైన్స్గా అయితే అర్థమవుతుంది. మీరు చూసినట్లయితే ఏ టు జెడ్ మీరైతే తెలుసుకోవచ్చు. లేదంటే మీరే చెప్పండి అన్నట్లయితే నేనే వీడియో చేసి అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది కూడా నేనే చెప్తాను. ఇంకా అప్లోడ్ విషయం గురించి వస్తే, దీనికి సంబంధించి కూడా నాకు తెలిసి టెక్ ఛానల్స్ ఫాలో అయితేనే మంచిదనిపించింది. లేదు నేనే చెప్పాలి అప్లోడ్ చేసేదాని గురించి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కూడా నా పద్ధతిలో నేను ఎలా అప్లోడ్ చేస్తున్నానో అదేవిధంగా మీకు కూడా చెప్తానండి. అలాగే మీరు లాంగ్ వీడియోలతో పాటు అలాగే షార్ట్ వీడియోలు కూడా మీరు చేస్తూ ఉండండి. 15 మినిట్స్ వీడియోస్ కూడా చేస్తే మంచి రెస్పాన్సిబుల్స్ ఉంటుందనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అసలు వీడియో ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఒక మంచి టాపిక్ తీసుకొని అందులోకి మీరైతే న్యాచురల్గానే మాట్లాడండి. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్తోనే మాట్లాడడం మంచిది, అలాగే డీసెంట్గా మాట్లాడడం మంచిది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదండి టెక్ ఛానల్స్ చూసే బదులు మీకు ఎందుకు కామెంట్ చేసామని అంటారేమో. అలా లేదు, మీరే చేయండి, ఒకవేళ వీడియో చేస్తే మేము చూస్తాము అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా నేనైతే వీడియో చేయడానికైతే రెడీగా ఉన్నాను. ఆల్రెడీ ఇలాంటి వీడియోలు అయితే చాలామంది టెక్ ఛానల్స్ అయితే నేను కూడా ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నానండి. చాలా లేడీస్లు ఉన్నారు, అలాగే జెంట్స్ ఉన్నారు. ఎవరినైనా మీరు ఫాలో అయ్యేసి మీకున్న డౌట్ని మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, అసలు ట్యాగ్స్ ఎలా రాయాలి, ప్రతి ఒక్కటి మనకు టెక్ ఛానల్స్లో క్లియర్గా అయితే ఇచ్చేస్తున్నారు. ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లేదండి మీరే చేయండి అని అంటే మాత్రం తప్పకుండా నేను చేసి మీకైతే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అప్పటి వరకు బాయ్.